నమస్తే. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వేసే ఉద్యోగులపై రిటర్నింగ్ అధికారులు పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార వైసీపీతో అంటగాగుతున్న పలువురు అధికారులు, ఉద్యోగులు ఓటు వేయకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారు. 2019 ఎన్నికల్లో కేవలం 1,18,000 మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తులు చేసుకోగా ఈసారి మాత్రం 5,38,000 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనే ఈసారి ఎక్కువ మంది ఉద్యోగులు దరఖాస్తులు చేసుకున్నారని గ్రహించిన అధికార పార్టీ అధికారులతో కుమ్మక్కై ఉపాధ్యాయులను ఓటు వేయనివ్వకుండా ముప్పు తిప్పలు పెడుతోంది అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే గుంటూరు, కృష్ణా జిల్లాలో రిటర్నింగ్ అధికారులు మరింత దారుణంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా అమరావతి హిందూ హైస్కూల్ ఉపాధ్యాయులను అధికారులు ముప్పు తిప్పలు పెడుతున్నారు. నిన్న సొంత నియోజకవర్గాల్లో ఓటు వేసేందుకు వెళితే ఫెసిలిటేషన్ సెంటర్ కు వెళ్లాలని చెప్పారు. ఈ రోజు పెదకూరుపాడులోని ఫెసిలిటేషన్ సెంటర్ కు వెళ్తే మళ్లీ ఈ రోజు సొంత నియోజకవర్గాలకు వెళ్లాలని చెప్తున్నారు. అటు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతోంది. మరోవైపు కొంతమంది ఓట్లు గల్లంతయ్యాయి. ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ పై స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చినప్పటికీ కొన్ని జిల్లాల ఎన్నికల అథారిటీలు అమలు చేయకపోవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తమను ఓటు హక్కు వినియోగించుకోనికపోవడంపై కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల ఆందోళనలకు సిద్దమవుతున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో అధికార పార్టీలో తీవ్ర ఆందోళన ఏర్పడింది. దీంతో పలు ప్రాంతాల్లో వైసీపీ నేతలు పబ్లిక్ గానే ప్రలోభాలకు తెరతీస్తున్నారు. కడపలో వైసీపీ నేతలు ఓటుకు 2,000 రూపాయలు ఇవ్వబోగా మరో 116 రూపాయలు కలిపి ఇచ్చిన ఉద్యోగులు ఆ డబ్బులు మీరే ఉంచుకోండి అంటూ రిటర్న్ ఇచ్చిన ఘటన తీవ్రంగా సంచలనమైంది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోనూ వైసీపీ నేతలు డబ్బులు ఇచ్చేందుకు వెళితే ఉద్యోగులు ఎదురు తిరిగారు. ఉద్యోగుల ఓట్లను డబ్బుతో కొనాలని చూస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో వైసీపీ శ్రేణులు తెగ టెన్షన్ పడుతున్నారు.